ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంయుక్తంగా ఇల్లంతకుంట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇల్లంతకుంట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో సీసీ కెమెరాలు ప్రారంభించి తర్వాత అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేతో పాటు నూతనంగా నియమితులైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డిని శాల్వాతో సన్మానించారు. అనంతరం సిరికొండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణంలో మామిడి రాజు ఏర్పాటు చేసిన చలివేంద్రంతో పాటు కేపీఎస్ ఆర్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించారు. 50 లక్షల ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆత్మగౌరవంతో బతకాలని సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టగా అందులో భాగంగా మండల కేంద్రానికి చెందిన మల్లుమారి భాగ్యలక్ష్మి గణేష్ ఇంట్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కలిసి భోజనం చేశారు. మల్లుమారి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మా పేద కుటుంబానికి ఎప్పుడు కూడా దొడ్డు బియ్యం తిన్నామని, కానీ ఈ రోజు మాకు సన్న బియ్యం ఇచ్చి మాతో పాటు ఇంట్లో భోజనం చేసిన కలెక్టర్ మరియు ఎమ్మెల్యేలు భోజనం చేసినందుకు సంతోషంగా ఉందని భావోద్వేగంతో కన్నీరు మున్నీరైంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతో పేద ప్రజలకు న్యాయం చేయాలని ఈ రోజు సన్న బియ్యం కార్యక్రమం చేపట్టారని, దాంతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించడం జరుగుతుంది. రైతులకు యువకులు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి, ఎంఆర్ఓ ఫారూక్, ఎంపీడీఓ శశికళ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిసాన్ సెల్ నాయకులు పాషం రాజేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు గుడిసె ఐలయ్య, ఉట్కూరి వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మామిడి రాజు, ప్రసాద్, రాజేశం, ఐకేపీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇది కరీంనగర్లో ఉన్నప్పుడు దూరంగా ఉండే, మరి ఇటువైపు ఏమో మన సిరిసిల్ల కేటీఆర్ గారు ఉండే, అటువైపు ఏమో సిద్దిపేటకు హరీష్ రావు గారు ఉండే. అవి రెండు దగదగ మెరుస్తూ ఉన్నాయి. కానీ మన ఇల్లంతకుంట మండలం బోసిపోయింది. రోడ్లు లేక, బోర్లు లేక, పాఠశాలల ఏ విధమైన వస్తువులు లేక, అదేవిధంగా కేజీబీ స్కూల్కి దారి లేక, ఇవన్నీ ఉన్నప్పుడు నేను కలెక్టర్ గారితో పర్యటించినప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతుగా కృషి చేసి ఎప్పుడైతే మార్పు తీసుకురావాలని, మంచి రోడ్లు వేయాలని చాలా రోడ్లను కూడా ఇప్పుడు రమణారెడ్డి గారు అన్న చెప్పినట్టు వెంకట్రావుపల్లి నుంచి సిద్దిపేట రోడ్డుని త్వరలోనే టెండర్ అయిపోయింది, ప్రారంభిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ రోడ్డు కూడా వెడల్పు లేక, ఆ వెడల్పు లేని రోడ్లోనే రోడ్ డివైడర్ పెట్టేసరికి ఇప్పుడు దాన్ని తీసి కొత్తది వేయాలంటే కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఈ రోడ్డు వైండింగ్ కార్యక్రమానికి 50 లక్షలతో దీన్ని చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు మన ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో, ఉచిత బస్సే కానీ, 200 యూనిట్ల విద్యుత్తే కానీ, 500 గ్యాస్ సిలిండరే కానీ, దాంతోపాటు ఈరోజు మనం ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రారంభించుకున్నాం. ఈరోజు భూమి పూజ చేసి సిరికొండ గ్రామం లోపల ఆ విలేజ్ను ఫుల్ శాచురేషన్కి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అనుకున్నాం. మరి ఈరోజు అదే విధంగా సన్న బియ్యం కార్యక్రమం చాలా బృహత్తరమైన కార్యక్రమం. ఎవరు కూడా ఆలోచించలేదు, ఎవరు కూడా ఊహించలేదు. పేదోడు సన్న బియ్యం తినాలని సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్ గారు అందరూ ఆలోచించి సన్న బియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. పేదవారికి నిజంగా కూడా చాలా సంతోషం. మనం ఎందుకంటే ఆ దొడ్డు బియ్యం వల్ల అవి బ్లాక్ మార్కెట్ పోవడము, డీలర్ దగ్గరనే వదిలేస్తే డీలర్ వేరే విధంగా మళ్లించడము, రీసైక్లింగ్ చేయడము, దాన్ని అమ్మడము, లేకపోతే వేరే రాష్ట్రాలకు తీసుకుపోవడము, ఎన్ని కేసులైనా మార్పు రాకపోయింది. కాబట్టి మనమందరం కూడా పేద ప్రజల కోసం ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ పేద ప్రజల కోసమే ఈ యొక్క సన్నబియ్య కార్యక్రమాన్ని ఉగాది రోజు హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇతర మంత్రులందరూ కూడా ప్రారంభించినారు. మరి అదే కార్యక్రమాన్ని మన మండలం కూడా మనం ప్రారంభించినాము. వివిధ మండలాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా మనం ప్రారంభించడం జరిగింది. ఆ సన్నబియ్యంతో వండిన వంటను ఈరోజు ఒక పేదవాడి ఇంట్లో మనం భోంచేస్తే ఏ విధంగా ఉన్నదో అది కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. మరి తప్పకుండా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి మున్ముందుకు పోయి అభివృద్ధి ప్రధాన ఈ రాష్ట్రాన్ని నడిపించే విధంగా అన్ని కోణాల లోపల కూడా ఎక్కడ ఏ విధంగా కూడా నష్టపోకుండా ఈ రాష్ట్రం ముందుకు వెళ్తా ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వాదాలు ఉంచాలని కోరుతూ వచ్చిన ప్రతి ఒక్కరికి
కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఒక చిన్న విజ్ఞప్తి, కలెక్టర్ గారు వచ్చినారు. 2 పడకల గది దానికోసం ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలని పెట్టినారు. ఆ 2 బెడ్రూమ్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి. అర్హులైన వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఏదో నేను పోయి ఆ కబ్జా పెడతా అంటే కుదరదు అది. కాబట్టి కేసులు కూడా అవుతాయి. అదొకటి. తర్వాత సార్ ఇప్పుడే మేము విన్నాము, ఈ గ్రామీణ బ్యాంకుకు రాజీవ్ యువ వికాసం కింద వాళ్ళు అప్లికేషన్ తీసుకోవద్దు అనుకున్నారట. ఒక ఇండియన్ బ్యాంకు, ఒక పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఒక ఎస్బీఐ అంట. మరి వాళ్లకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మళ్ళీ ఇటువైపు అప్లై చేసుకోమని చెప్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి మోషం రమేష్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ సిరిసిల్ల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ వద్ద ఖాళీ సిలిండర్ తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రజలపై ఎలాంటి భారం మోపమని చెప్పి 3వసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచుతూ కార్పొరేట్ శక్తులకు కార్పొరేట్ వేస్తున్నాయని ఆరోపించారు. అదానీ, అంబానీ ఆస్తులు పెంచేందుకు మోదీ సర్కార్ మరోసారి నిరుపేదలపై భారం మోపిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే ఇక్కడ మాత్రం రోజు రోజుకు పెంచుతున్నారని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి పెంచిన ధరల్ని తగ్గించాలని రమేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏకమంటి ఎల్లారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, గురుజాల శ్రీధర్, సిపిఎం నాయకులు నక్కా దేవదాస్, సిరిమల్ల సత్యం, బేజుగం సురేష్, గుండు రమేష్, గోవిందు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మొన్నటి రోజు సిలిండర్ ధరలను అట్లాగే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ రోజు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం మరి పేదలపై అనేక భారాలు మోపుతూ కార్పొరేట్ సంస్థలకు అట్లాగే బడా పెట్టుబడిదారులైనటువంటి ఆదాని, అంబానీలకు మేలు చేసే విధంగా ఈరోజు పేదల జేబుల నుంచి డబ్బులు వచ్చి ఆ ప్రజలకు పెంచే పని నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. మరి ఒక పక్క అంతర్జాతీయంగా మరి చమురు ధరలు చాలా తగ్గినప్పటికీ కూడా మరి ఇప్పుడున్న పరిస్థితిలో పెట్రోల్ కూడా 20, 30, 40 రూపాయలకు లీటర్ ఇవ్వచ్చు. ఆ రకంగా బేరం ధర దీని అంతర్జాతీయ మార్కెట్లో. మరి కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఆదాని, అంబానీకి లాభం చేసేందుకు పెట్రోల్, డీజిల్పై, గ్యాస్ సిలిండర్లపై 60 రూపాయల దాకా పన్నులు విధిస్తూ పేద ప్రజల, మధ్యతరగతి ప్రజల మీద గడ్డి విరిగే విధంగా ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క దేశం కోసం అన్ని చేస్తున్నారని చెప్పిన దేశ ప్రజలు మొత్తం అన్యాయం చేసి వాళ్ళకు తిందామని తిండి కూడా లేని పరిస్థితిలో తీసుకొచ్చి మొత్తం పేదరికంగా నెట్టేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక రకంగా చూసినట్లయితే ఈ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఆయన ఇస్తున్న ఆదాయాన్ని అమ్మని లాభం చేసే తప్పించి మరి ఇక్కడ నుండి భారతదేశం మెజార్టీ ఉన్నటువంటి హిందువులైనటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు వాళ్ళు హిందువులను దోషి ఉన్నటువంటి పెద్దలకు పెట్టే విధంగానే ఈయన ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి. ఈ పెరిగిన ధరలకు వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున నిరసన తెలపాలని, ప్రజలు పోరాటాలకు రావాలని, బీజేపీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని ఈ సందర్భం తెలియజేస్తాము. వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భం తెలియజేస్తాము. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు $60 పడిపోయిన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని ఉంటాయి. గత మన పక్క దేశం భూటాన్లో ఈరోజు 60 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉంటే భారతదేశం ప్రపంచ విశ్వగురు ఉన్న భారతదేశంలో 115 రూపాయలకు చేరింది. ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇక్కడ హిందువులు, ముస్లింలను తేడా లేకుండా అందరిపై పన్నుల భారం మోపుతూ ఇల్లు గుల్లా చేస్తూ కార్పొరేట్లకు లాభాలు తెచ్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా దేశంలోని అన్ని రకాల ప్రజలు ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కౌన్సిలర్ పిలుపునివ్వడం జరుగుతుంది. గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజుల నుండి పోయిన చోరీకి గురైన సుమారు 10 లక్షల రూపాయల విలువ గల 100 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేసి జిల్లా ఎస్పీ మహేష్ గీత చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేని మన విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్వర్డ్ వంటివి మొబైల్లో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన నేరగాళ్లు మొబైల్ దొంగిలించి వీక్ పాస్వర్డ్ను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారని అన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహా డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలకు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసినట్లయితే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగిలించిన ఫోన్లను మొబైల్ షాపులలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని దొంగిలించబడిన ఫోన్లను తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారని తెలిపారు. ఎవరైనా దొంగిలించబడిన ఫోన్లను తెలిసి కూడా కొనుగోలు చేసినట్లయితే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు CIR పోర్టల్ ద్వారా 1887 ఫోన్లు గుర్తించి 1587 ఫోన్లు సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందించడం జరిగిందని, జిల్లాలో ఫోన్ల 84.1% రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని పలు వార్డుల్లో నిర్వహించారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 15, 27, 13 వార్డుల్లో భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్ర చేపట్టారు. గల్లీ గల్లీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలకు వివరిస్తూ ర్యాలీ సాగింది. అనంతరం కార్యక్రమం ఇన్ఛార్జ్ అవేజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోతున్నామని, అయినప్పటికీ అకుంఠిత దీక్షతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నారు అన్నారు. ఇక్కడి నేత కార్మికులను ఆదుకున్న దిశగా చీరల ఆర్డర్లను ఇస్తున్నారని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, రాహుల్ గాంధీ తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, SSL జిల్లా అధ్యక్షుడు ఆకులూరి బాలరాజు, సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, చొప్పదండి ప్రకాష్, గడ్డం నర్సయ్య, కత్తెర దేవదాస్, కల్లూరి చందన, నేరెళ్ల శైలజ, సూర దేవరాజు, మ్యాన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన శిశుశక్తుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారు ప్రతి ఇంటికి ఇంద్రమ్మ ఇందించారు. గడిచిన 10 సంవత్సరాలలో BRS పార్టీ ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. అదే మళ్ళీ మన ప్రభుత్వం, మన ఇంద్రమ్మ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. మొదటి విడతలో మీకు భూమి ఉంటే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా బడుగు బలహీన పిల్లలకు, SC/ST మైనారిటీ పిల్లలకు ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు డైట్ ఛార్జులు అంటే అమ్మా, వాళ్ళు హాస్టల్లో చదువుకుంటే వాళ్ళకు సబ్బుకు, నూనెకు, వాళ్ళ ఖర్చులకు వాళ్ళు పట్టించుకునే పాపాలు పోలేరు. మన ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు ఆలోచించారు, ఈ తక్కువ డబ్బులతో సరిపోవు, దాని డబ్బులు కూడా పెంచడం జరిగింది. అదే కాకుండా మీరు సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఎలా ఉందమ్మా సన్న బియ్యం తీసుకున్నారా మీరు? సన్న బియ్యం రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మహిళలకు ఇప్పటికే 20,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలోని మహిళా సంఘంలో ఉన్నటువంటి మహిళలకు 1,000,000 మంది మహిళలకు కోటీశ్వరులు చేసే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అలాగే చీఫ్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ, మెట్రో రైల్ విస్తరణ, ఇలా చెప్పుకుంటే పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మాకు ఇంకొక వార్డుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా మా కేటీఆర్ ఎవరికి తీసుకొచ్చి పెట్టిండో పెద్దందరూ తీసుకొచ్చి పెట్టిండు. మీరు చేస్తున్నటువంటి పవర్ ఏదైతే చేనేత వస్త్రాలు ఏదైతే చేస్తున్నారో అది పాలిష్టం చేసి బతుకమ్మ చీరలని మీకు మోసం చేసి ఎవరికి చేసారు? ముత్యాదాలను తీసుకొచ్చి వాళ్ళ కడుపులను పోషించండు. మీరు ధోతులు, పంచలు చేసుకుంటే అవి తీసుకుపోయి అమ్ముకుంటే వాడలో అమ్ముడిపోయేటి.
మీకు బకాయిలు పెడితే మా ముఖ్యమంత్రి వర్యులు మొన్న ఆ బకాయిలను తీర్చే కార్యక్రమం చేస్తారు. రేపు మన మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, తుమ్మల నాగేశ్వర గాని, ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గాని, ఆది సీనన్న గాని, మహేందర్ అన్న మళ్ళీ మీ పవర్ రూమ్ కార్యక్రమానికి వస్తున్నారు. రేపు మీ చేనేత బిడ్డల కోసం, మీ బడుగు బలహీన వర్గాల పిల్లలు, మీ బిడ్డల కోసం వాళ్ళు నడుం బిగించారు. రేపు వస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ, గంభీరావుపేట మండల కేంద్రంలో పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుండగా రెండవ రోజు పుట్ట బంగారం తెచ్చుట కార్యక్రమాన్ని చేపట్టారు. గంభీరావుపేట మండల కేంద్రంలో పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ రోజు పుట్టకు దనిపోయిట పుట్ట బంగారం తెచ్చుట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు కుల సంఘం నాయకులు, మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశ ఔన్నత్యం, భౌగోళిక స్వరూప స్వభావాలు, వేష భాషలు చిన్ననాటి నుండి అవగాహన కలిగి ఉండడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ఉపయోగపడుతుందని సిరిసిల్ల మండల విద్యాధికారి దూసా రఘుపతి పేర్కొన్నారు. సిరిసిల్లలోని నెహ్రూ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీఎస్ నెహ్రూ నగర్ హెచ్ఎంకే గణేష్ కార్యక్రమాన్ని గురించి వివరించారు. పాఠశాల చిన్నారులు హర్యానా రాష్ట్రాన్ని ఆవిష్కరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు హర్యానా రాష్ట్రం గురించి పేర్కొన్న విశేషాలు అలరించాయి. అక్కడి ప్రజల భాష, వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో ప్రదర్శించారు. హర్యానా రాష్ట్ర భౌగోళిక స్వరూపాన్ని, రాజకీయ అంశాలను సృష్టించారు. హర్యానా ప్రజల వేషధారణలో పాల్గొన్న విద్యార్థులు తెలుగు వ్యవహారిక పదాలకు హర్యానా భాషలోకి అనువదించి చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖన పోటీలో విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వాసల హరిప్రసాద్, రఫీయుద్దీన్, త్రివేణి, చందన, కరుణ విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ, హర్యానా భాష తెలుగు. హర్యానవి రాష్ట్ర పక్షి, పాలపిట్ట, కాలాతిదర్ రాష్ట్ర జంతువు, కృష్ణజింక, కాలా హిరణ్. రాజధాని హైదరాబాద్, చండీగఢ్. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, నాయక్ హుసైని. సిస్టర్, బెహన్, బేబే, బాన్, బ్రదర్, బాయ్, బీరా, బీర్. फादर पिता, बापू बाबू, मदर माता माँ, हस्बैंड पति, गनी बर्तार, घरवाला, वाइफ पत्नी, लुगाई, बीरबानी, घरवाली. ग्रैंडफादर पिता का पिता, दादा. ग्रैंडमदर पिता का माँ, दादी. अंकल पिता का बड़ा भाई, ताऊ. अंकल पिता का छोटा भाई, काका. आंटी पिता की बड़ी छोटी भाभी, ताई, ताऊ, काकी. मामा, मामी, माँ की भाई, भाभी. मौसी, माँ की बहन. जीजा, बहन का पति. ननद, पति का बहन, ननोदिया.
पति का बहन का पति, गुणब्बा, काका काकी, चाची चाचा, ताऊ ताई, दादा दादी। थैंक यू। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.